హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఊతప్పం. ఊతప్పం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని, అల్లం, కొత్తిమీర, ఇలా క్యారెట్నేమో తురుముకోవాలి. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుందాం. సో ఇంతలో నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అలాగే ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ కొద్దిగానే యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ పిండిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి మీ దగ్గర మూకుడైనా పర్వాలేదు, అలాగే అట్ల ప్యాన్ ఉంటుంది కదా, నాన్ స్టిక్ కాకుండా మామూలుది, అదైనా పర్వాలేదు. అదంటే ఎందుకు అంటున్నానంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇవి కలుపుకున్నప్పుడు బాగా గట్టిగా కలుపుకుంటే అవి ఒకదానికి ఒకటి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో మినప్పిండి అంటే ఇడ్లీ పిండి, మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, ఆ పిండిని కొద్దిగా మూకుల్లో ఆయిల్ వేసుకుని ఇందులో మనం కొద్దిగా మినప్పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒక పెద్ద గరిట పిండి వేసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక అందులోకి మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. అంటే పిండి కన్నా ఎక్కువ ఉన్నట్టు వేసుకోవాలి. వేసుకుని దాన్ని ఇలా అద్దుకోవాలి. చూసారా నేను ఎలా చేస్తున్నానో చూడండి, ఎక్కువ వేయాలన్నమాట. అది పిండి లోపలికంటే వెళ్ళేలా మనం బాగా దాన్ని అద్దుకోవాలి. సో అద్దుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత అటువైపున ఒక 5 మినిట్స్ వరకు కాల్చుకోండి. సో అది అటువైపున బాగా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీ అయిన ఊతప్పం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి, మీరే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాలిన తర్వాత వేరే వైపుకి తిప్పేసుకొని దీన్ని మన పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.